హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్కి వచ్చేస్తాం. ఉప్పల్లో ఉంటున్న సుమలత గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి సుమలత గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమా లెట్స్ గో. సుమలత గారు మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం అండి. సో క్రితం ఎపిసోడ్లో మీ మిద్దె తోటలో చాలా విషయాలు మేము తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈనాటి ఎపిసోడ్లో కూడా మిగతా విషయాలు తెలుసుకుందాం. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఓకే, ఎదురుగానే ఉంది. ఓకే ఓకే ఫైన్. ఈ మొక్క చూసి ఏంటో గెస్ చేయాలి. చూడండి, దీనికి ఆకులు ఉన్నాయి, అలాగే ఇక్కడ చిన్న చిన్నగా ఇవి. ఓకే, సో చెప్పేయచ్చు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు అండి. ఇది అయిపోయింది, తీసేయచ్చు. సో దీనికి క్లూ ఇస్తారా? మ్యాక్సిమం తెలిసిపోతుంది సార్. ప్రతి కూరలో ప్రతిరోజు మనం కావాల్సిందే. ప్రతి కూరలో లేని వర్కౌట్ కాదు. లేడీస్ మ్యాక్సిమం తెలిసిపోతుంది. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ ఇది అయింది. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇది సార్ ఇప్పుడు మనం రివీల్ చేయదు. ఇప్పుడైతే రివీల్ చేస్తే ఎట్లా? ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేద్దాం మనం. సో గెస్ చేయండి. ఆన్సర్ ఆల్రెడీ క్లియర్గా ఉంది అండ్ అలాగే పూతుంది. పూత కంటే కూడా ఇవి చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే ఓకే, మీరు గెస్ చేస్తుంది ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. మన తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే సార్. సో పసుపు కంప్లీట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుందండి? డ్రై అయిపోతుంది సార్, మొక్క మొత్తం డ్రై అయిపోతుంది. ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయ్యి మొత్తం డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయేటప్పుడు మనం ఒక 1 వీక్ వాటరింగ్ వేయకూడదు. కంప్లీట్ మనం హార్వెస్ట్ చేసే ముందు 1 వీక్ వాటర్ చేయకూడదు. ఓకే ఓకే. సో ఇది వాటర్ రెగ్యులర్ గా ఇవ్వాలి, డే బై డే ఇవ్వాలి? డే బై డే ఇస్తాను సార్, డే బై డే ఇవ్వాలి. కానీ ఇలా స్టార్ట్ అయింది అంటే మనం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది, రెడీ అవుతుంది. సో ఇలా స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులకి మొక్క మొత్తం ఎండిపోతుందండి? ఇది ఇంకా రెడీ అవ్వలేదు సార్, జనవరి ఫిబ్రవరికి రెడీ అవుతుంది. ఇంకా 2 months ఉంది, ఇంకా 2-3 months ఉంటుంది అనమాట. ఓకే, ఇలా స్టార్ట్ అయ్యాక కూడా అప్పుడప్పుడు మనం వాటర్ డే బై డే వాటర్ ఇచ్చుకుంటాం. ఇలా వచ్చింది అంటే మనకి దీనికి వాటరింగ్ ఎక్కువ అవుతుంది అని అర్థము, లేదంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనకు అర్థం అనమాట. దాన్ని మనం చూసుకొని క్యూర్ చేసుకోవాలి. సో దీనికి మరి ఏమి ఇచ్చుకోవచ్చు అండి? ఇలా ఉందంటే మనం వాటర్ తగ్గించుకోవాలా లేకుంటే తగ్గించుకోవాలి? వాటర్ తగ్గించుకొని చూసుకుంటాం. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పసుపు. అవును సార్. అది పసుపు వచ్చాక కూడా దీన్ని ఎలా మనం నార్మల్ పసుపు లాగా, అంటే కొంతమంది పసుపు రాగానే డైరెక్ట్ దాన్ని గ్రైండర్ పట్టేయాలనుకుంటారు. దీని ప్రాసెస్ ఏంటండి? దాన్ని ఒక 1 day మొత్తం డ్రై చేసేసేయాలి. అంటే కడిగేసి మొత్తం దుంపలు కడిగేసి డ్రై చేసేసి బాయిల్ చేస్తాను. నేను బాయిల్ చేయాలి. ఫస్ట్ ఫుడ్ బాయిల్ చేసేసి దాన్ని కట్ చేసి ఎండబెడతాను. ఓకే, 2-3 daysకి లేదంటే 1 day ఎండని బట్టి ఉంటుంది. డ్రై అయిపోతే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎక్కువ ఉంది అంటే గ్రైండింగ్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ తీసుకున్నాక దుంపలు తీసి కడిగి ఎండబెట్టి వాటిని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత అప్పుడు మనం వాటిని ఎక్కువ ఉంటే సేవ్ చేసుకోవాలి, లేకుంటే గ్రైండ్ పెట్టాలి. సూపర్ అండి. సో ఇక్కడ ఏంటి? ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ సార్. రోజు మందారం. రోజు ఎన్ని రకాలు ఉన్నాయండి? రోజు 5 రకాలు ఉన్నాయి సార్. 5? ఇవి పెద్దవి 5, చిన్నవి అన్ని కలిపి ఒక 4 రకాలు. 4 రకాలు. చాలా మంది వాళ్ళ ఇంట్లో గులాబీ మొక్కలు పెంచుకోవాలి. గార్డెన్లో గులాబీ మొక్కలు అందమే వేరు. సో గులాబీ మొక్కలు బాగా మంచిగా పుయ్యాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏమేమి ఉండాలి? ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ అండి. బియ్యం కడిగిన వాటర్ గులాబీ మొక్కలకి. ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా రైస్ వాటరే నేను ఇచ్చేదైతే. దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేస్తాను. ఎప్సమ్ సాల్ట్. ఓకే, సో బాగా బియ్యం కడిగిన నీళ్ళు ఎప్సమ్ సాల్ట్ ఎంత మోతాదు? 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్. ఒక బకెట్ వాటర్ ఉందనుకోండి, దాంట్లో 1 టేబుల్ స్పూన్ వేస్తాను. ఒక బకెట్ వాటర్లో టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ దాన్ని డైల్యూట్ చేసాక వేసేస్తాను. అంటే దాంట్లో మళ్ళీ ఇది మనకు బియ్యం కడిగిన నీళ్ళలోనే ఎప్సమ్ సాల్ట్ వేసేసి 1 day ఉంచేస్తాను. నెక్స్ట్ డే రోజు వేస్తాను.
ఓకే, అంటే బియ్యం కడిగే నీళ్ళు ఎంత తీసుకుంటారు? ఒక బకెట్ వాటర్ తీసుకుంటాను. ఓ, బియ్యం కడిగే నీళ్ళు మొత్తం బకెట్ తీసుకుంటారు అందులోనే? కంప్లీట్ గా బకెటెడ్ వాటర్ అవే తీసుకుంటాను, మామూలు నార్మల్ వాటర్ కలపను. ఓకే ఓకే. సో అదే ఇంట్లో వాష్ చేసిన ఏదైతే వాటర్ ఉంటుందో అది మొత్తం తీసి బకెట్ లో మార్నింగ్ ఈవినింగ్ అలాగే పప్పులు కడిగే నీళ్ళు కూడా ఉంటాయి కదండి, అవి కూడా దాంట్లోనే వేస్తాను. ఓకే, అదంతా వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పూల మొక్కలకి వేస్తే బలం. మనం అలాగే మనము ఫ్రూట్స్ పీల్స్ తీస్తాం కదా, అవి కానీ బీట్రూట్ క్యారెట్ పీల్స్ తీస్తే అవన్నీ మొత్తం మిక్సీ పెట్టేస్తాను, గ్రైండ్ చేసేస్తాను పేస్ట్ లాగా. పేస్ట్ చేసేసి ఒక బకెట్ వాటర్లో కలిపేసి దాంట్లో ఒక స్పూన్ ఎస్ఎం సాల్ట్ వేసేసి అవి కూడా ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్కి ఇస్తాను. సో దీనివల్ల ఏంటండి ఫ్లవరింగ్ బాగా వస్తుందా? ఫ్లవరింగ్ బాగా వస్తుంది, తర్వాత మొక్క కూడా హెల్దీగా ఉంటుందండి, బాగుంటుంది. చిన్న మొక్క మీరు చూస్తే మీకే అది చిన్న చిన్న మొక్కలకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఇట్లా ఫ్లవర్ మొక్కలు అన్నిటికీ వేసుకోవచ్చు మనం? వేసుకోవచ్చు. ఓకే, సో ఎప్సమ్ సాల్ట్, బియ్యం కడిగిన నీళ్ళు, ఎప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ ఇప్పుడు డైరెక్ట్ వేసేసుకోవచ్చు, మళ్ళీ డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అట్లా ఈ బనానా పీల్స్ ఇవి కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. రైట్ రైట్. ఏది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కిచెన్ వేస్ట్ చేస్తుంటే శుభ్రంగా అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, ఫ్లవర్స్ ఇవన్నీ గులాబీలు. సో ఇక్కడండి ఇది వచ్చేసి కస్తూరి పసుపు అండి. సో ఎక్కువ ప్లాంట్స్ రాలేదు, ఓకే, దుంప మొత్తం కుళ్ళిపోయింది అనమాట, తెలియక వాటరింగ్ ఎక్కువ వేయడం వల్ల. ఓకే ఓకే. ఇది కూడా సేమ్ 6 months ఎందుకు పెట్టి అన్ని ఒక్కసారి పెట్టినాయి చూసారా? అది ప్రాపర్ గా వాటర్ ప్రాపర్ గా ఉంది, దీంట్లో వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇది ఎదగలేదు అంటే దుంప ఇది అయిపోయింది. ఇది నల్ల పసుపు. రైట్ రైట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మనకి నీళ్ళు ఎక్కువ ఇస్తే ఏమవుతుంది అనేది ఎగ్జాంపుల్. ఎస్. సో ఏదైనా సరే లిమిట్ లో ఉంటే బెస్ట్. ఇది ఎక్కువ ఇవ్వడం వల్ల కస్తూరి పసుపు ఎక్కువ రాలేదు, అది బాగా ఎదిగింది, ఇది రాలేదు. ఇవన్నీ ఇంకా బంతి మొక్క, బంతి కారపు బంతి ఏమంటారు కదండి, దీన్ని ఏదో చిలుకు బంతి ఏదో అంటారు, ఒక్క ఊర్లో ఒక్కొక్క పేరు పెడతారు. సో ఇది కింద ఇలా పడిపోయినా కానీ మోయిస్తుంది, బాగానే ఉందండి. ఇది కింద ఇట్లా తీసేద్దాం అనుకున్నా సరే, అయినా కానీ ఫ్లవర్స్ బాగా వచ్చాయి, నాకు మనసు ఒప్పలేదు తీయడానికి. టోటల్ కిందికి ఇట్లా వాలిపోయింది, అయినా వాలిపోయినా కానీ చక్కగా మోలుస్తూనే ఉంటుంది. దీనికి బలం అంతా దీనికి అది అనుకుంటుందేమో నాకు తెలిసి, నేను పడిపోయినాగా నేను పూస్తా, ఎందుకు టెన్షన్, రిలాక్స్ ఉండండి అని వచ్చేస్తుంది. సో ఇక్కడండి ఇది నల్ల పసుపు అండి. నల్ల పసుపు. సో నల్ల పసుపు అని సింబాలిక్ గా చెప్పడానికి ఇక్కడ బ్లాక్ ఉన్నది. అవును సార్. సో నల్ల పసుపు అంటే ఏంటండి? పసుపే అంటే అన్నప్పుడు బ్లాక్ గా ఉంటుంది, వాట్ కొంచెం కలర్ కూడా బ్లాక్ షేడ్ వస్తుంది, పసుపుకి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. అచ్చా. అంటే ఇప్పుడు ఇవన్నీ నార్మల్ గా మనం ఎండాకి ఇట్లా తీసే ఎల్లో ఉంటుంది, కానీ కొద్దిగా బ్రౌనిష్ గా ఉంటుంది. సో దీని ఇది ఫస్ట్ టైం వేస్తారా లేకుంటే ఏంటండి ఇంతకు ముందు కూడా ఉందా? ఇంతకు ముందు కూడా ఉందండి, ఇది కూడా సిటీజీలో ఇచ్చిన. ఓకే. సో దీన్ని ఎట్లా దీన్ని కూడా వంటలకు వాడుకోవచ్చా లేకుంటే? లేదండి, ఇది ఓన్లీ సౌందర్యానికి, హెల్త్ పర్పస్ అనమాట, ఇది బ్యూటీ పర్పస్. ఓకే ఫైన్. సో బ్లాక్ పసుపు, ఒకప్పుడు మనకు తెలిసింది పసుపు అంటే పసుపు ఏంటంటే అంటే ఎల్లో, ఇప్పుడేంటి బ్లాక్ పసుపు అంటే. ఓకే, ఇది బ్యూటీ పర్పస్ అంటే ముఖానికి ఇవన్నీ మచ్చలు అవి వస్తాయి కదండి వాటికి, తర్వాత చిన్న మనకి సోపు మచ్చలు వస్తాయి, వాటికి కూడా కొంచెం పెడితే తొందరగా తగ్గుతూ ఉంటుంది. సూపర్ న్యాచురల్ రెమెడీస్ ఇవన్నీ కూడా. అవును, సూపర్. ఓకే ఫైన్. ఇక్కడండి ఇదంటే ఇది నిత్యమల్లి. ఓకే, నిత్యం పూస్తూనే ఉంటుంది అనమాట నిత్యమల్లి. చూడండి ఏరంతా వస్తూనే ఉంటుంది సార్, డైలీ వస్తాయి అవి. ఓకే, దేవుడి కోసం, దేవుడు ఇంట్లో, మనం బయట కూడా ఫ్లవర్స్ కొనక్కర్లేదు, అవసరం లేదు. పేరే నిత్యమల్లి. ఇది మంచి ఫ్లవర్, ఇది బొకేలా వచ్చిందండి, మంచి చక్కగా ఇలా. సూపర్. సో దీని కూడా అదే మొత్తం ఇవే కదండి, అంతే సేమ్ ఫార్ములా, అదే బియ్యం కడిగిన నీళ్ళు, ఎప్సమ్ సాల్ట్. ఓకే. సో అలాగే మీరు ఇప్పుడు మనం ఒక పాట్ పెట్టేటప్పుడు ఏమేమి వేస్తారు మీరు? సాయిల్లో ఎర్రమట్టి. ఎంత పర్సెంట్ వేస్తారు ఎర్రమట్టి? 50% వేస్తాను సార్ నేను. కోకోఫిట్ వేస్తాను, 20% వేస్తాను. ఒక 10% వచ్చేసి నీమ్ పౌడర్ వేస్తాను. ఒక 10% వచ్చేసి మన కౌడంగ్. ఒక 10% మామూలుగా మనకి ఎరువులు. ఇప్పుడు మన కంపోస్ట్ తయారు చేస్తాం, ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ అన్ని కలిపేసి పెట్టేస్తాం. ఒకసారి మీరు ఒక మొక్క పెట్టాక దాన్ని అంటే పెట్టేశారు, దాన్ని ఎన్ని రోజులకి మళ్ళీ రీపోర్ట్ చేస్తారు?
మొక్కని బట్టి ఉంటుంది సార్. కొన్ని మొక్కలు 6 monthsకి రీపాటింగ్ చేయాలి. అంటే మొక్క తెలిసిపోతుందా? తెలుస్తుంది. అది కొద్దిగా డల్గా పాట్ సైజు పెరుగుతుంది, దానికి వేర్లు పెరుగుతున్నాయి, మొక్క డల్ అవుతుంది అంటే దీనికి రీపాటింగ్ చేయాలని మనకు అర్థమవుతుంది. అంటే అది ప్రాపర్గా ఈల్డ్ లేకున్నా లేకుంటే అది ఎదగకున్నా కానీ అప్పుడు రీపాటింగ్ చేయాలి అని ఉంటుంది. ఓకే ఫైన్, సూపర్ అండి. సో రీపాటింగ్ చేసే ఇప్పుడు వరకు రీపాటింగ్ చేస్తారా అప్పుడప్పుడు? చేస్తానండి. ఓకే, రిపోర్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలంటారు కదా రిపోర్ట్ చేసేటప్పుడు మొక్కల్ని? చాలా అసలు ఒక మొక్క పోయినా చూడండి, ఆ మొక్క ఎండిపోయింది, డ్రై అయిపోయింది, మా ప్రాణం, మా పిల్లలకి ఏదో ఫీవర్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసి మళ్ళీ వేరే దాంట్లో రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ చేసేటప్పుడు కూడా తల్లి వేరు అనేది జాగ్రత్తగా తీసి పెట్టాలి సార్. అదే దానికి ఎగ్జాంపుల్ అండి. నేను వేరే చిన్న పాట్లో వేసాను, పెద్దగా అయ్యింది కదా రీపాటింగ్ చేద్దామని చెప్పేసి 1 week బ్యాక్ తీసి దాంట్లో వేసాను. అది ఓన్లీ ఇంటికి మాపు పెట్టుకుని బకెట్ పగిలిపోయింది కదా అని చెప్పేసి దాంట్లో వేసాను. అది చూడండి మొత్తం ఆ చిన్న పాట్లో ఉండేది కదా, హెల్దీగా అనిపిస్తుంది నాకు దాన్ని చూస్తే. సరే, మనం ఏది ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నాం సమ్టైమ్స్ ఇది. ఓకే ఫైన్. సో ఇక్కడండి ఇది చిట్టి గులాబీలు అంటారు కదా, చిట్టి గులాబీ. దాంట్లో చిన్న కంపోస్ట్ లో వచ్చింది దోసపాదు తీయటం ఎందుకు లేని మేము అలా. సో ఇదేంటే కంపోస్ట్ మనం కిచెన్ వేస్ట్ చేస్తుంటాం, దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇవి స్ట్రాంగ్ అండి, ఇవి బాగుంటాయి సార్, చాలా స్ట్రాంగ్ వస్తాయి. ఎందుకంటే మనం పర్టికులర్ గా పెట్టిన వాటికంటే కూడా కిచెన్ కంపోస్ట్ తోటి వచ్చినవి చాలా స్ట్రాంగ్ వస్తాయి. సో ఇది అదే బాపతి. ఇదేంటంటే నాటు వెరైటీ అన్నట్టు ఇదంతా. పిల్లలు ఇప్పుడు మనం సుకుమారంగా చూసే పిల్లలకి రోడ్డు మీద మట్టిలాడే పిల్లలకి తీరా డిఫరెన్స్ ఉంటుంది చూసిన. ఇది దీని ఏం మెన్యూర్ గిన్నె రియకుండా కానీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సూపర్. సో అలాగే ఇక్కడండి ఇది లక్డాన్ పసుపు. సో పసుపులు ఎక్కువ పెట్టారు మీరు. 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు. ఇక్కడ కూడా ఇది కింద పడిపోయినా వస్తుందండి. వేర్లు మొత్తం బయటకు వచ్చేసినాయి చూడండి, మొత్తం వేర్లు మొత్తం బయటకు వచ్చినా కానీ ఇది కాస్తూనే ఉంది. వద్దు మాకు అన్నా కానీ నేను ఇస్తా కదా అన్నట్టు వస్తుంది. ఇది సూపర్ అండి. ఎంతకైనా మొక్క రావాలి అనుకుంటే ఎవడేం చేసిన రాలే. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇవన్నీ ఇది చిట్టి చామంతి అండి, చిన్న చామంతులు ఉంటాయి ఎల్లో కలర్, అవి చిట్టి చామంతి అండి. గులాబీ మన కనకాంబరం. ఓకే, చాలా రోజులు కనకాంబరాలు ఈ మధ్య చూసి నేను. ఓకే, కనకాంబరాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి కలర్స్? 3 రకాలు 4 రకాలు ఉంటాయి సార్. నేను గ్రీన్ కనకాంబరం కూడా చూసాను యాక్చువల్గా. ఉంది కానీ చనిపోయింది, మా దగ్గర లేదు సార్. నేను ఎంత ఉంది. ఓకే ఫైన్. సో అలాగే ఈ బాక్స్ లో కూడా పెట్టేశారు డబ్బా, ఆయిల్ డబ్బా. సో అలాగే డస్ట్బిన్ కూడా యూజ్ చేస్తారు. కరెక్ట్, ఎందుకంటే మనం ఎక్కడన్నా ఏది మనకి అనర్హత కాదు సార్, అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మొక్కలు పెట్టుకోవాలి అని ఫిక్స్ అవుతే ఎట్లా చేసినా ఎందులోనే పెట్టుకోవచ్చు. సూపర్. సుజాత గారు, సో ఇక్కడ ఇవన్నీ మా పిల్లల ప్లాంట్స్ అండి. పిల్లల ప్లాంట్స్ వాళ్ళకంటే సపరేట్ సెగ్మెంట్ ఇది. ఇదంతా మొత్తం 2 పిల్లలు, వాళ్ళిద్దరే చేసుకుంటారు సార్. ఓకే, సో ఇదంతా పిల్లలది కాబట్టి మనం టచ్ చేయకూడదు, ఇది మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ అండి ఆ ప్లాంటే కదా మనం ఇదైందన్నా, ఇది రీపాటింగ్ చేశానని చెప్పండి. సో జాగ్రత్తగా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. రీపాటింగ్ చేసేటప్పుడు కూడా మనం కేర్ఫుల్ గా లేకపోతే ఎలా ఉంటది అనేది ఈ ప్లాంటే నాకు ఎగ్జాంపుల్. సో సమ్ టైమ్స్ ఒకసారి జరుగుతూ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ టైం చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, అటు పక్కనండి ఇది మార్నింగ్ గ్లోరీ అని అన్నారు, కరెక్ట్ గా పేరు తెలియదు, ప్లాంట్ కదండి. ఇదేంటండి ఇంత పెద్ద ఓడేదాన్ని వదిలిపెట్టేశారు? ఇది సీడ్స్ సార్, గోంగూర. అచ్చా, సో సీడ్స్ కోసం వదిలేశారు అది. ఓకే, ఇట్లా సీడ్స్ వచ్చిన వాటిని ఏంటంటే సేవ్ చేసి మీ సిటీజీలో వేరే వాళ్ళకి ఇస్తాం. ఓకే ఫైన్, గుడ్. అది గుడ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనకి ఇట్లా మిగిలినప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. అవునండి, మీరు ఇట్లా ఇప్పుడు ఈ గ్రూప్స్ లో సీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, మరి దాని గురించి చూస్తుంటారా? చెప్తాం. మీరు ఇచ్చిన సీడ్స్ మాకు ప్లాంట్స్ వచ్చాయి, మాకు ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్రూట్స్ వచ్చాయి, వెజిటబుల్స్ వచ్చాయి అని మేము కూడా ఫిక్స్ షేర్ చేస్తాము, మేము ఇచ్చింది వాళ్ళు షేర్ చేస్తారు. సూపర్. ఎందుకంటే ఇచ్చేసాము అయిపోయింది అన్నట్టు కాకుండా దాన్ని ఫాలో కూడా చేస్తారు, వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. సూపర్. సో ఇక్కడ ఇవన్నీ సిటీజీ చామంతులు అండి. 15 కలర్స్ ఇచ్చారు మాకు. సిటీజీ చామంతులు ఎన్ని కలర్స్ అండి? 15 కలర్స్. 15 మల్టీ కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదండి. సో ఓకే, సో ఎన్ని రోజులు అయిందండి ఇవన్నీ పెట్టి? ఇవి పెట్టి 2 months అవుతుందండి. 2 months. ఓకే, ఇది వచ్చి ఫ్లవర్ వచ్చేసి 1 month అయింది. ఇప్పటికీ కూడా చూడండి డ్రై అవ్వకుండా 1 month అయింది. 1 month అయింది ఫ్లవర్ వచ్చి. బ్లూమ్ అయి 1 month అయింది, ఇంతవరకు కూడా ఏం కాలేదు. మళ్ళీ ఫ్లవర్ ఇంకా ఉండేటట్టు కానీ హార్డ్గా ఉందండి, ఇంకా హార్డ్గా ఉంది. సూపర్. ఇది కూడా పర్పుల్ కలర్ కూడా బాగుంది.
సో ఇది అయితే ఫుల్గా వచ్చిందండి. అది లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్లాంట్ అండి, అదొకటే మిగిలింది, అన్ని పోయాయి. లాస్ట్ ఇయర్ ప్లాంట్ అదొకటే మిగిలింది. అవి కూడా ఫ్లవరింగ్ వచ్చేసి 20 days అవుతుంది. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. ఇంకా అది గ్రీన్ చామంతి అండి. అచ్చా, ఇది గ్రీన్ చామంతి. చాలా మందికి గ్రీన్ చామంతి గురించి తెలియదు సార్, సిటీజీలోనే స్టార్ట్ అయింది గ్రీన్ చామంతి. ఓహో, అదేంటి గ్రాఫ్టెడ్ అండి ఇవన్నీ? ఏంటి గ్రాఫ్టెడ్? గ్రాఫ్టెడ్ గ్రీన్ చామంతి. సో ఇవన్నీ బాగున్నాయండి పాట్స్, ఇవన్నీ చిన్న చిన్న పాట్స్. ఇవన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో పెద్ద పెద్ద యాక్చువల్గా మనకి ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాలంటే పెద్ద పెద్ద వాటిలో పెడుతుంటారు, కానీ ఇటువంటి చిన్న చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయంటే కనపడడానికి లుక్ వైజ్గా చాలా చక్కగా ఉన్నాయి. ఫ్లవర్స్కి చిన్న చిన్న వెజిటబుల్ ప్లాంట్స్కి అయితే ఈ సరిపోతాయి. ఎస్, ఇందులో మొత్తం టొమాటో పెట్టారు మళ్ళీ. ఇందాక మనం అనుకున్నాం కదండి, ఒకటి స్టార్ట్ అయ్యేసరికి ఇంకొకటి గ్రో చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ మాకు ఇప్పుడు అందిస్తున్నాయి మాకు పంటని. ఇవి అయ్యేసరికి మనకి ఇందాక మనం చూసాం కదా, అవి రెడీ అవుతాయి అన్నమాట. అలాగే మిర్చి పంట కూడా అక్కడ ఉంది. సో టొమాటో అనుకున్నాం కదా, టొమాటో ఏంటంటే ఒక 2 months పడుతుంది టొమాటోస్ రావడానికి. సో మనకి ఒక్కసారి ఫస్ట్ టైం మనం వేసుకుంటాం 15 days తర్వాత, అంటే ఒకసారి నారు మనం వేసుకున్నాము టొమాటో అంటే మళ్ళీ 15 days తర్వాత ఇంకోటి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకో 15 days తర్వాత చేస్తుంటే ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక సర్కిల్ అంటే టొమాటో కొదవ లేకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే మాక్సిమం ఇళ్ళలో టొమాటోలు అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి, మిర్చి కూడా ఆబ్వియస్లీ మాకు డే బై డే 1/2 kilo వస్తాయి సార్ మిర్చి. ఒక ప్లాంట్కి వచ్చి 100 grams కంపల్సరీ ఉంటాయి. చూడండి ఆ ప్లాంట్ మొత్తం ఆకుల కన్నా మిర్చి. ఇది మిర్చి పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టి కూడా 2 months అవుతుంది, 2 months పైన 3 months అవుతుంది సార్. సో మిర్చికి కూడా మీరు ఏమన్నా బాగా ఈల్డ్ రావాలంటే మిర్చికి ఏమి ఇస్తారు? సేమ్ అండి, సేమ్ ఇస్తాం సార్. అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి ఇచ్చేది దానికి ఇవ్వము. దానికి ఓన్లీ పెస్ట్ ఎక్కువ వస్తుంది. పెస్ట్కి అయితే తీసేస్తారు, పుల్లటి మజ్జిగ అవన్నీ కొడతారు. ఈ బాగా మిర్చి ఈల్డ్ రావాలంటే ఏం చేయాలి? బోన్ మిల్ ఇస్తామండి. బోన్ మిల్ మంత్కి ఒకసారి బోన్ మిల్ ఇస్తాము. ఎస్ఎం సాల్ట్, మాక్సిమం ఎస్ఎం సాల్టే సరిపోతుంది వీటికి. బల్లము, కంపోస్ట్ మనం ఇస్తాం కదా. అలాగే మనం కూరగాయల తుక్కులు ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తామంటే మేము డే బై డే ఇంత బెల్లం వేసి బాగా డైల్యూట్ చేసి ఉంచేస్తాం 3 days వాటర్లో, బెల్లంలో. ఆ బెల్లంలో ఉన్న తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఫ్రూట్స్, మనకు ఫ్రూట్స్ తుక్కులు ఉంటాయి కదా, కూరగాయ తుక్కులు, అవి కూడా వేసేస్తాం. 1 or 2 days అయిపోయిన తర్వాత వాటర్ బాగా స్మాష్ చేసేసి ఆ వాటర్ లిక్విడ్ లాగా తీసేసి ఓన్లీ కూరగాయ మొక్కలకి వేస్తాను. సో ఆ లిక్విడ్ డైల్యూట్ చేస్తారా డైరెక్ట్ చేస్తారండి? డైల్యూట్ చేసేస్తాను. డైల్యూట్ చేయాలి, మళ్ళీ దాంట్లో వాటర్ ఇస్తాను. ఏంటంటే 2-3 times వాడుకుంటాం. ఎందుకంటే కిచెన్ వేస్టేజ్ తీసి దాంట్లో మనము బెల్లం వేసాక అది ఎప్పుడైతే ఫర్మెంట్ అవుతుందో కొద్దిగా చిక్కగా ఉంటుంది. డైరెక్ట్ వేస్తే అది తట్టుకోలేదు, డైల్యూట్ చేయాలి కాబట్టి దానికి 1:10 పెట్టుకోవచ్చండి. చిక్కగా ఉంటే బాగా చిక్కగా ఉంటే 1:10 అండి. కొంచెం పల్చగా ఉంది అంటే 1:5. సో చిక్కగా మరీ వాటికి తట్టుకోలేవు. ఎక్కువ బలమైనా కూడా కష్టమే. ఏదైనా సరే మనం కూడా హెవీగా తినలేం కదా, అది సో కొద్దిగా తినాలి కాబట్టి కొద్దిగా ప్రాపర్ తినాలి కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకే సుమలత గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ పూలు చూపించాము, అలాగే ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అని చూపించాము. ఆన్సర్ చెప్తారా? మీరే ఓపెన్ చేసి చూడండి సార్, మీరేమైనా గెస్ట్ చేస్తారేమో. ఎస్ నాకైతే ఆల్రెడీ ఆన్సర్ ఇంకొద్ది కావాలండి, అంటే బేసిక్ అయితే కొంచెం ఇంకొద్ది కావాలి, కానీ ముందే తీసేసాను. సో ఇదిగోండి ఆవాలు, బేసిక్గా ఇంకొద్ది కావాలి, బ్రౌన్గా ఉన్నాయి కొంచెం, ఇంకొద్దిగా అవుతే బ్లాక్ అవుతాయి. సో ఇవన్నీ ఆవాలు. సో ఆవాల చెట్టు, ఆవాల మొక్క, చెట్టు కాదు. సో ఇవి బ్లాక్ అవ్వాలి, కొద్దిగా ముందే తీసేసాను నేను. ఇంకా 1 week అయితే కంప్లీట్ అవుతాయి. ఓకేనా, అందుకే ప్రతి కూరలో మనం వాడతాము అన్నాం కదా, ఇదే. ఓకే, ఇందులో వేసేస్తా అండి, మళ్ళీ వస్తాయేమో. వేసేయచ్చా? వేసేయండి. ఎస్ ఇందులో వేసేస్తున్నాను, మళ్ళీ బయట పడేయకుండా మళ్ళీ వచ్చేస్తాయి. సో ఆన్సర్ ఈస్ ఆవాల మొక్క. సో ఇది పెట్టుకుంటే అవి కూడా కల్తీ అవుతున్నాయి ఈ మధ్య, కలర్ గిల్లర్ అంటున్నారు, రాళ్ళు కూడా వస్తున్నాయి సార్. సో ఇది న్యాచురల్ అనమాట. ఓకే అండి, చక్కని మొక్క పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.